ఎస్ పైన బర్నింగ్ భాస్కర్, కింద బర్నింగ్ బంగారం. సమ్మర్ హీట్తో మాడు చుర్రుమంటోంది. గోల్డ్ రేటు హీట్ తోటి జనానికి మంట పుడుతోంది. వేసవి వేడిలాగా గోల్డ్ రేటు కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. బంగారం ధర ₹1,00,000 మార్కును చేరేదెప్పుడు, మన గుండె గుబేలుమనేది ఎప్పుడు? వచ్చే వారం అది ఖాయంగా కనిపిస్తోంది. ఇవాల్టి గోల్డ్ రేట్లను ఒక్కసారి పరిశీలిద్దాం. పసిడి ధర పరుగులు పెడుతోంది. 1,00,000 మార్కుకి మరింత చేరువైపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹92,570. ఇక జస్ట్ 1400 అంతే. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹91,280. ఇక కిలో వెండి ధర అది కూడా 1500 తక్కువ, 1,98,500. ఇది ఇవాళ రేటు. పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది. బంగారం లాంటి పెళ్లి కూతురికి బోలెడు గోల్డ్ కొనాలని పేరెంట్స్ అనుకోవడం చాలా సహజం. కానీ 1,00,000 మార్కుకి దగ్గరగా ఉన్న పసిడి రేటును చూసి వాళ్ళు బాబోయ్ పుత్తడి అంటున్నారు. మరి 25 తులాలు కొనాలి అంటే 10 తులాలతో సరిపెట్టుకుంటున్నారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఇన్నాళ్ళు బంగారం రేటు తగ్గుతుందని చూశారు. ఇక ముహూర్తాలు దగ్గర పడేసరికి కొనాలనుకున్న దాంట్లో సగంతోనో పావుతోనో సరిపెట్టేసుకుంటున్నారు. కరీంనగర్కు చెందిన ఆడపిల్లల తల్లిదండ్రులు దీనికి సంబంధించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. మా అమ్మాయి పెళ్ళి 30 తారీఖు పెట్టుకున్నాం. 34-25 పెళ్ళిలా ఒక 25 తులాల గోల్డ్ పెడదామని అనుకున్నాం మేము. ఏమైందంటే ₹1,00,000 తులమయ్యే వరకు మేము మాలాంటి వాళ్ళు కొనలేకపోతున్నాం బంగారం. ఏంటంటే ఇప్పుడు 25 పెడతారన్న కాడ కనీసం 10 తులాలు తీసుకునే కష్టంగానే 10 తులాలు తీసుకున్నాం. ఎందుకంటే ఇంత గోల్డ్ రేటు ఉండట్లా మాలాంటి మామూలు వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. బాధ అనిపిస్తుంది. అసలు రోజు టీవీలో చూస్తున్నా రేటు, ఫోన్లో చూస్తున్నా. ఇక దిగుతుందో దిగుతుంది అంటే 5-6 నెలలని చూస్తున్నాము. అసలు దిగుతూనే లేదు. ఇక తప్పనిసరి కొనుడు అవుతుంది. 1,00,000 కావాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. అసలు ఆడపిల్ల పెళ్ళి కదా అని 10 తులాలు అయితే ఇక తెచ్చినాము. ఉన్నది కూడా తిరగొట్టి చేస్తున్నాం మేము. ఇక తర్వాత మళ్ళీ ఎట్లయితే అట్లా అని ఇప్పుడు కావాలి కదా, అందుకే మా ఉన్న బంగారము చిరగొట్టి మళ్ళీ వేయించినాం అమ్మాయికి. అసలు ఇక ఈ ఆడపిల్లలు పెళ్ళి చేయలేకపోతున్నాం అసలు మేము. బంగారం కాడ డబ్బులు అని కాదు కానీ బంగారం కానీ ఈ ₹1,00,000 అంటే ఏం తెస్తాం మనం? మినిమం 10-15 తులాలు పెట్టే పరిస్థితి కూడా లేదు. ఈ రేట్లు చూస్తే మినిమం 1,00,000 దాటింది. ఈ పరిస్థితి ఇక కొంచెం దారుణంగానే ఉన్నది. ఏమి ఎట్లా 1,00,000 అవుతుంది అన్నది ఎప్పుడూ ఊహించలేదు. అదే 75 అట్లా ఉంటుంది అన్న ఆలోచనతోనే చూసుకుంటా వెయిట్ చేస్తున్నాం రోజు దానికోసమే. ఆ తక్కువ బంగారంతోనే పెళ్లి చేయబోతున్నాం. కానీ ఇది కరెక్ట్ కాదు కదా, ఎట్లా ఏంది చేయడానికి అనేది ఇబ్బందిగా ఉంది. వివాహ ముహూర్తాలకు బ్యాండ్ బాజా భారాత్ సిద్ధమైన బంగారం ఎలా కొనాలరా దేవుడా అని తలలు పట్టుకుంటున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు. గోల్డ్ షాపులకు వెళ్లి రేట్లు ఎంక్వైరీ చేసి వెనక్కి తిరిగిపోతున్నారు. సామాన్యులైతే మంగళసూత్రం కూడా కొనలేకపోతున్నారు. నగల వ్యాపారులు, స్వర్ణకారులు, పేరెంట్స్ అందరిది ఒకటే కథ, ఒకటే వ్యథ. బంగారం ధర రేటు పెరిగిపోయిందండి. అప్పుడు 3,000-4,000 ఉండేది. ఇప్పుడు ఏకంగా ఆకాశానికి అందిపోయింది. కొనలేకపోతున్నాము. ఏ రేట్లో ఏం కూడా పెళ్ళిళ్ళకి గట్ట ఏం కొనాలంటే ఏం కొనగలదండి. ఇంత రేట్లు అయిపోతాయి. బంగారం కొనే బదులు బిత్తర బిందెలు కొనుక్కుంటున్నామండి ఇప్పుడు ఎవరికైనా పెట్టాలంటేనే. 10 years బ్యాక్ అయితే 1 గ్రామ్ బిస్కెట్ బంగారం ₹3,000 ఉండేది. అదే బిస్కెట్ బంగారం ఈరోజు 9,500 జరుగుతుంది. 9,500 జరిగిపోవడం వల్ల కనీసం లేదంటే 3 times పెరిగిపోయింది. దీనివల్ల గోల్డ్ మార్కెట్ మీద చాలా ప్రభావం ఎక్కువగా ఉంది. రేట్లు అడిగేసి కనుక్కొని వెళ్ళిపోవడం తప్ప అసలు మార్కెట్లో వచ్చి కస్టమర్ కొనేవాళ్ళు అన్నది లేరు. నేను మా అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను. బంగారం కొనాలంటే కూడా చాలా భయంగా ఉంది. మా అమ్మాయికి సూత్రం కొనాలన్నా కూడా చాలా భయం వేస్తుంది. ఉన్న డబ్బులన్నీ పెట్టి బంగారంకే సరిపోయేలాగా ఉంది. సామాన్యుడికి అందుబాటులో లేకుండా బంగారం చాలా బాగా పెరిగిపోతుంది. విన్నారుగా, గుంటూరులో కూడా సేమ్ టు సేమ్ ఇదే రకమైన గోడు వినిపిస్తున్నారు బంగారం బాధితులు. నేను ఈ చైన్లో ఉండే డాలర్ గానైతే ఇది నేను కరెక్ట్గా నాకు 2,000-3,000 కొన్నట్టు, 2,500 ఏమో కొన్నట్టు గుర్తు. ఈరోజు ఇది 15,000-18,000 అవుద్ది. నాకు తెలిసి ఇక భారత స్త్రీలు
తాళిబొట్టు ఉంగరం తప్ప ఇంకేమీ కొనరు. ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా సరే, ఏ శుభకార్యం జరిగినా సరే బంగారం కొనుక్కునే అలవాటు ఉంటుంది. ఆ బంగారం కొనుక్కోవాలి అనేది ఒక సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఇవాళ ₹1,00,000 అయిపోవడం అయితే ఏదైతే ఉందో ఇది కొంచెం ఆందోళన కలిగించినప్పటికీ కూడా అవసరం అయితే మాత్రమే కొనుక్కోవాలి. బంగారం గురించి తలుచుకుంటే అసలు ఎటు నుంచి ఎటు మాట్లాడాలో అర్థం కావట్లేదు. నాకు ఊహ తెలిసినప్పుడు బంగారం గ్రాము 200, అంటే 2000 10 గ్రాములు. ఈరోజు 10 గ్రాములు ₹1,00,000 అంటుకుంటా ఉంది. ఇండియన్ కల్చర్లో పెళ్ళి అంటే ఆడపిల్లకో కోడలకో వస్తువు పెట్టకుండా పెళ్ళి జరగదు. కానీ అది మధ్యతరగతికి, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా భారం అయిపోయింది. ఇక నిన్న మొన్నటిదాకా కస్టమర్లతోటి కళకళలాడిన విజయవాడ నగల దుకాణాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. పెళ్లిళ్ళ కోసం తప్పనిసరి బంగారం కొనేవాళ్లు తప్పితే ఇన్వెస్ట్మెంట్ కోణంలో గోల్డ్ కొనడం అనేది ఇక చాలా వరకు తగ్గించేశారు జనం. విజయవాడలో గోల్డ్ షోరూంలపై బంగారం ధరల ఎఫెక్ట్ గురించి మా కరెస్పాండెంట్ శివకుమార్ మరింత సమాచారం అందిస్తారు. విజయవాడలో సేల్స్ ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఓ షాప్ యజమాని ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉన్నాయి మీకు సేల్స్? సార్, ఇవాళ బంగారం అంతా పెరిగేసరికి సేల్స్ అయితే చాలా వరకు తగ్గింది సార్. ఎందుకంటే మీకు ఈ రేట్ మీద బంగారంలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనో కూడా లోవర్ క్లాస్ పీపుల్, లోవర్ క్లాస్, హై క్లాస్ ఎవరైనా బంగారం ఇన్వెస్ట్మెంట్ జస్ట్ దే ఆర్ ఆలోచిస్తున్నారు ఎంత రేట్ మీద మనం కొనగల. ఒకప్పుడు అదే మీకు 100 గ్రామ్స్ బిస్కెట్ 6 lakhs 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ వచ్చేది. అదే 100 గ్రామ్స్ బిస్కెట్ మీకు ఇవాళ 9 lakhs 10 lakhsకి వెళ్ళిపోయింది. ఓవరాల్ మీకు 35% పెరిగింది గోల్డ్ సార్ 1 yearలోనే. అది సార్, దానివల్ల సేల్స్ అయితే చాలా తగ్గింది. 10-15 days 1 month బ్యాక్ ఆలోచించుకుంటే మన కస్టమర్స్ ఆల్మోస్ట్ ఎవరు ఒకరు ఉండేవాళ్ళు షాప్లో. ఏ కస్టమర్ అయినా ఖాళీగా అయితే ఏం ఉండేది కాదు. బట్ ఇవాళ ఎంత రేట్ పెరిగేసరికి ఏంటంటే కస్టమర్ వచ్చినా కూడా ఊరిని రేట్ అడిగేసి ఎంత పెరిగింది ఇప్పుడు ఇవాళ కాదు తర్వాత చూసుకొని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇంకా గోల్డ్ ధరలు ఇంకా పెరుగుతాయి అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ వ్యాపారాలు కనుక సాగకపోతే అసలు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే పరిస్థితులు? సార్, గోల్డ్ రేట్ అయితే బాగా పెరిగింది, ఇంకా పెరుగుతుంది కూడా అంటున్నారు. మేబీ ఇవాళ బిస్కెట్ మీకు 10 lakhs అయింది, అదే బిస్కెట్ మీకు 12 lakhs అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు రాను ఇంకా ఏంటంటే గోల్డ్ జ్యువెలరీ వైపు గోల్డ్ కొనాలన్నా ఏదైనా అంటే కస్టమర్ చాలా ఆలోచిస్తారు. మేము కూడా దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఏంటంటే లైట్ వెయిట్ జ్యువెలరీయో ఇలాంటివో పెట్టడానికి అవకాశం ఆలోచించాలి. విజయవాడలో ఉన్నటువంటి గోల్డ్ షోరూమ్స్లో అసలు పరిస్థితి ఎలా ఉంది, సేల్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం ఇక్కడ మేనేజర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఎలా ఉంది సేల్స్? సేల్స్ అయితే మనీ స్టేబుల్గా ఉందండి. ప్రజెంట్ ఏంటంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది. బేసిక్ ఏంటంటే పెరుగుతుంటే దాని వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. కొన్ని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఆలోచించినా కానీ పర్చేజ్ చేసేది మాకైతే బిజినెస్ జరుగుతుంది. 15 రోజులకి ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గత 15 రోజులతో కంపేర్ చేస్తే ఏంటంటే స్టేబుల్గా ఉంది. యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇంకా తగ్గుతుందని ఆలోచిస్తున్నారు, కొంతమంది ఏంటంటే ఇంకా పెరుగుతుందేమని వచ్చి కొంటున్నారు. దానికోసం అలా స్టేబుల్గా అయితే వెళ్తున్నాయి. సేల్స్ అయితే బాగానే జరుగుతున్నాయి మాకు. మేడం, ఎలా ఉంది గోల్డ్ రేట్ పెరిగిన తర్వాత సేల్స్? మీరు కొంటున్నారా అసలు? ఏంటి కొంటున్నాం, కానీ ఎక్కువలో తక్కువ అన్నట్టుగా కొంచెం ఎక్కువ మొత్తం కొనవలసింది తక్కువ కొంటున్నాం. గోల్డ్ రేట్ తగ్గితే బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే ఇంత రేట్ పెరిగిన తర్వాత కూడా కొనాలనుకుంటున్నారు అసలు? ఏంటి అసలు? మ్యారేజ్ కదా, మ్యారేజ్కి అంటే మరి పెట్టడం తప్పనిసరి కదా, ఎంత రేట్ అయినా కొనాలి. దానివల్ల ఎక్కువ కొనవలసింది తక్కువ తీసుకుంటున్నాం, అంతే. మీరేం చెప్తారు మేడం? అదేనండి, ఎక్కువ కొనాలనుకున్న దగ్గర తక్కువ కొనుక్కుంటున్నామండి. రేటు తగ్గితే బాగుంటుందని అనుకుంటున్నాం. సామాన్యులకి కూడా అందుబాటుగా ఉంటే బాగుంటుంది. ఇంత రేట్లు కొనాలంటే కష్టంగానే ఉంటుందండి. బంగారం ధర ఇంత 1,00,000కి చేరువ అవుతుందని మీరు అసలు ఊహించారు? అసలు అనుకోలేదండి, ఇంత రేటు అవుతుందని అనుకోలేదు. బాగా బంగారం ధర పెరిగింది, అయినా కొనాల్సిన దగ్గర తగ్గించి కొనుక్కుంటున్నాము. విజయవాడ నగరంలో చూసుకున్నట్లయితే కనుక పలు షాపుల్లో అయితే బిజినెస్ సేల్స్ అనేవి భారీగా తగ్గాయని చెప్పని వ్యాపారులు చెప్తూ ఉన్నారు. కానీ శుభకార్యాలు ఉన్న నేపథ్యంలో ప్రజలైతే బంగారం కొనుగోలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క స్తోమతను బట్టి ఈ బంగారం కొనుగోలు చేస్తున్నామని చెప్పని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కెమెరామెన్ సత్యనారాయణతో శివకుమార్, విజయవాడ.